హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ప్రీషియస్ టైంలో ఒక 10 to 15 మినిట్స్ కానీ ఈ వీడియో చూడడానికి కానీ యూజ్ చేసినట్లయితే తర్వాత మీ అంతటా మీరే ఇలాంటి ఈ కామర్స్ అంటే షాపింగ్ వెబ్సైట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, అంటే ఎలా డిజైన్ చేయాలి అనేసి ఒక పర్ఫెక్ట్ ఐడియా అయితే మీకు వచ్చేస్తుంది. ఇన్స్టాలో రీల్స్ చూసినంత ఈజీగా ఇంట్రెస్టింగ్ ఇలాంటి కోడింగ్ వీడియోస్ చూడడం కొంచెం కష్టమే, నాకు కూడా తెలుసు, బట్ ట్రై చేయొచ్చు, ఏం తప్పలేదు. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో అయితే మనం ఈ వీడియోలో డిజైన్ చేయబోయే ఈ కామర్స్ వెబ్సైట్ యొక్క డెమోని అయితే చూసి వచ్చాం కదా. మీలో ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఫస్ట్ వెళ్ళి ప్రీవియస్ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియో చూసానికైతే ట్రై చేయండి. ఓకేనా? మనం క్రియేట్ చేయబోయే ప్రాజెక్ట్ ని అయితే మనం 4 పార్ట్స్ గా అయితే డివైడ్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఎందుకంటే మన పెద్ద ప్రాజెక్ట్ ని ఎప్పుడైతే చిన్న చిన్న సెగ్మెంట్స్ గా డివైడ్ చేసుకుని డిజైన్ చేస్తామో అప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది, అంటే చిన్న ప్రాజెక్ట్ లాగా అనిపిస్తుంది. ఈజీగా మనం హ్యాపీగా డిజైన్ చేసుకునేయచ్చు. ఓకేనా? ఫస్ట్ 2 పార్ట్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే డిజైన్ చేయబోతున్నాం. ఓకేనా? నెక్స్ట్ 3rd and 4th పార్ట్స్ అయితే మనం సెకండ్ అంటే నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిజైన్ చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ పార్ట్ వచ్చేసి హోమ్ పేజ్, సెకండ్ పార్ట్ వచ్చేసి మెనూ పేజ్, 3rd పార్ట్ వచ్చేసి ఐటమ్స్ యొక్క లిస్ట్. ఓకేనా? 4th పార్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ యొక్క ఇండివిజువల్ ఫోటో, నెక్స్ట్ ఇండివిజువల్ నేమ్, నెక్స్ట్ దాని యొక్క రేటు. ఓకేనా? ఈ విధంగా మన పెద్ద ప్రాజెక్ట్స్ ని 4 పార్ట్స్ అయితే ఫస్ట్ అయితే డిజైన్ చేసుకుందాం, అంటే డివైడ్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఈ వీడియోలో మనం హోమ్ పేజ్ నెక్స్ట్ మెనూ పేజ్ అయితే డిజైన్ చేసేద్దాం. ఓకే, ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ అయితే మనం కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేసుకునేద్దాం. ఓకేనా? ఫైల్ నేమ్ వచ్చేసి నేను షాపింగ్ వెబ్సైట్ .html అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు బేసిక్ సింటాక్స్ అయితే ఓపెన్ చేసుకునేద్దాం. ఫస్ట్ మనం చేయవలసిన వర్క్ ఏంటంటే స్టార్టింగ్ బాడీ ట్యాగ్లో మనం బ్యాక్గ్రౌండ్ అనే ఆట్రిబ్యూట్ని యూస్ చేసుకునేసి bg.jpeg అని చూసారా, ఈ ఇమేజ్ని అయితే సెట్ చేసుకునేయాలి. షాపింగ్ వెబ్సైట్ చూడండి, ఈ విధంగా మనం నీట్గా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెట్ చేసాం. నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ బటన్ అయితే పెట్టడం మాత్రమే. ఈ బటన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ CSS యూస్ చేసుకునేసి ఈ కార్నర్స్ అనేది కర్వ్ షేప్లో నెక్స్ట్ హోవర్ ఎఫెక్ట్ మాత్రం పెట్టేసినట్లయితే మనకి కంప్లీట్గా హోమ్ పేజ్ని డిజైన్ చేసినట్లు అవుతుంది. ఓకేనా? మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అర్థం కాకపోయినా జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండడానికి అయితే ట్రై చేయండి. అబ్జర్వ్ చేసినా మీకు 80% దాకా అర్థమైపోతుంది. నెక్స్ట్ మీకు 100% అర్థం కావాలంటే నెక్స్ట్ ఫర్దర్గా మనం CSS కోర్స్ స్టార్ట్ చేసుకునేటప్పుడు మీకు మిగిలిన 20% కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? అంత కష్టంగా ఏమి ఉండదు, జస్ట్ రీడబుల్గానే ఉంటుంది. కానీ ఎక్కడెక్కడ యూస్ చేయాలి అనేసి మాకు ఒక ఐడియా అనేది ఉండాలి అంతే. ఓకేనా? ఇప్పుడు మనం కోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం CSSలో స్టైలింగ్స్ అప్లై చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని ప్రతి ఒక్క దాన్ని మనం సపరేట్గా డివ్ ట్యాగ్ లోపల అయితే పెట్టాలి. డివ్ ట్యాగ్ అంటే డివైడ్ చేసి అయితే పెట్టాలి. ఓకేనా? మనం డైరెక్ట్గా డివ్ ట్యాగ్ అని ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డాట్, ఆ డివ్ క్లాస్ మనం ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ముందే కూడా డాట్ పెట్టేసి నేను బటన్ నేమ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఆటోమేటిక్గా స్టార్టింగ్ డివ్ ట్యాగ్ వచ్చేస్తుంది, ఎండింగ్ డివ్ ట్యాగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ మనం పెట్టిన బటన్ అనే నేమ్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? దీని మధ్యలో మనం ఇప్పుడు href ఈజ్ ఈక్వల్స్ టు ఏంద్ర వీడు యాంకర్ ట్యాగ్ని పెట్టాడు అనేసి మీకు డౌట్ రావచ్చు. యాంకర్ ట్యాగ్ని ఎందుకు యూస్ చేస్తాం? నార్మల్గా మనం లింక్స్ పెట్టడానికి, వెబ్ పేజ్లో లింక్స్ పెట్టడానికి ఈ యాంకర్ ట్యాగ్ని అయితే మనం యూస్ చేస్తూ ఉంటాం. ఓకేనా? కానీ ఎక్కడెందుకు కూడా మనకి యాంకర్ ట్యాగ్స్ అంటే ఒకసారి అయితే నేను ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం బటన్ ఎక్కడ పెట్టాం? ఒక లింక్లో అంటే ఈ యాంకర్ ట్యాగ్ మధ్యలో ఇప్పుడు మనం బటన్ ట్యాగ్ని ఓపెన్ చేసి ఈ స్టార్ట్ షాపింగ్ అనే బటన్ అయితే అక్కడ పెట్టాం. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాం? వేరే వెబ్ పేజ్కి వెళ్తున్నాం. అంటే దీనికి మీనింగ్ ఏంట్రా అంటే లింక్స్, అంటే ఈ వెబ్ పేజ్కి ఆ వెబ్ పేజ్కి ఒక లింక్ అనేది పెట్టి దాంట్లో మనం బటన్ అనేది పెట్టాము. ఓకేనా? ఆ విధంగా మనకి ఈ స్టార్ట్ షాపింగ్ అనే బటన్ అయితే వర్క్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా? ఏం లేదు, చూడండి, జస్ట్ ఇప్పుడు మనం ఫామ్ కాన్సెప్ట్లో ఉన్న బటన్ అనే ట్యాగ్ని అయితే ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. మళ్ళీ ఆ బటన్ కూడా ఒక నేమ్ పెట్టాం, BTN అనేసి. ఏంద్ర వీడు పైన ఏదో బటన్ అనేసి నేమ్ పెడతాడు, ఇక్కడ BTN అనేసి నేమ్ పెడతాడు అనేసి మీకు డౌట్స్ రావచ్చు. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే మనం సపరేట్గా డివైడ్ చేసుకునేసి క్లాస్ నేమ్స్ అయితే పెడతామో అప్పుడు మాత్రమే మనం CSSలో ఈజీగా దాన్ని యాక్సెస్ చేసుకునేసి స్టైలింగ్ అప్లై చేయడానికి అయితే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నేను స్టార్ట్ షాపింగ్ అనే సెక్షన్ అయితే పెట్టేశాను. ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఎలాంటి బటన్ అనేది లేదు కదా. ఇప్పుడు చూడు, రిఫ్రెష్ చేసిన వెంటనే మనకి టాప్ కార్నర్లో స్టార్ట్ షాపింగ్ అనేసి బటన్ అయితే వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ బటన్ని ఇక్కడికి తీసుకొచ్చేసి నెక్స్ట్ CSS స్టైలింగ్స్ అప్లై చేసినట్లయితే సరిపోతుంది. ఓకేనా? కోడ్లోకి అయితే వెళ్దాం.
ఇప్పుడు మనం సిఎస్ఎస్ని అంటే ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి అంటే ఈ వెబ్ పేజ్ బిల్డ్ చేయడానికి మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అయితే యూస్ చేయబోతున్నాం. ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎక్కడ యూస్ చేయాలంటే ఈ స్టార్టింగ్ హెడ్ ట్యాగ్ ఎండింగ్ హెడ్ ట్యాగ్ మధ్యలో మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ స్టైల్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ది స్టైల్ ట్యాగ్లో ఫస్ట్ నేను దీన్ని అయితే యాక్సెస్ చేసుకుంటున్నా. బటన్ అనేసి చూసారా, ఈ డివిజన్ అయితే నేను యాక్సెస్ చేసుకుంటున్నా బటన్. ఇప్పుడు నేను యాక్సెస్ అయితే అయిపోయింది. ఎప్పుడైతే డాట్ బటన్ అని పెట్టేసి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేశానో అప్పుడు మనం అప్లై చేసే ఏ ప్రాపర్టీ అయినా ఈ స్టార్టింగ్ డివ్కి ఎండింగ్ ట్యాగ్ మధ్యలో ఉండే దానిపైన అంతా అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నా అంటే మార్జిన్ టాప్ మార్జిన్ లెఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నా. మార్జిన్ టాప్ ఎంత ఇద్దామంటే 26 REM. ఈ 1 REM ఈజ్ ఈక్వల్స్ టు 16 పిక్సెల్స్. ఓకేనా. మనం పిక్సెల్స్లోనే ఇవ్వచ్చు, కానీ పిక్సెల్స్లో ఇస్తే మనకు కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నేను REMలోకి అయితే కన్వర్ట్ చేసుకున్నా. ఇప్పుడు 26 REM అంటే ఏమొస్తుంది, 16 × 26. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి నేను 12 REM అని ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉండే బటన్ ఎక్కడికి వస్తుందో చూడండి, ఇక్కడికైతే వచ్చేసింది. ఇక్కడ ఉండే బటన్ మనకి టాప్ వచ్చేసి మనం ఎంత పెట్టాం, 26 REM పెట్టాం, లెఫ్ట్ నుంచి 12 REM పెట్టాం. కరెక్ట్గా ఈ పొజిషన్కి అయితే వచ్చింది. ఇప్పుడు మనం సపరేట్గా ఈ BTN అనే దాన్ని యాక్సెస్ చేసుకునేసి దానికైతే మనం స్టైలింగ్ అయితే అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ప్యాడింగ్ అనే ప్రాపర్టీని అయితే పెడుతున్నాను. దీనికి కూడా మార్జిన్ టాప్ లెఫ్ట్ ఎలాగైతే అప్లై చేస్తామో అదే విధంగా పెట్టచ్చు. లేదా నాకు అన్నిటినీ ఒకే లైన్లో పెట్టేయాలి అనుకున్నప్పుడు దానికి ఒక వే ఉంటుంది. 1 REM అంటే ఇది టాప్ నుంచి నాకు 1 REM కిందకి రావాలి. నెక్స్ట్ 2 REM అంటే రైట్ నుంచి నాకు 2 REM స్పేస్ అనేది కావాలి. నెక్స్ట్ మళ్ళీ బాటమ్ నుంచి 1 REM, లెఫ్ట్ నుంచి 2 REM. ఇంటర్వ్యూలో అన్ని REM అంటారని మీకు డౌట్ రావచ్చు. చూడండి, మీకు అవుట్పుట్ చూస్తే ప్రాక్టికల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు బటన్ ఎలా ఉంది, నార్మల్గా ఒక స్కేల్ లాగా కరెక్ట్గా అయితే ఉంది. ఇప్పుడు చూడండి, మరి రిఫ్రెష్ చేసిన వెంటనే ఎలా అవుతుంది, స్పేస్ అనేది 4 సైడ్స్ మారింది అనేది చేంజ్ అయింది. చూడండి, టాప్ నుంచి 1 REM ఉంది, లెఫ్ట్ రైట్ నుంచి మనకి 2 REM స్పేస్ అయితే వచ్చింది. ఓకేనా. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేసాం, జస్ట్ ప్యాడింగ్ ఒక ప్రాపర్టీతో బటన్ చూడండి ఎంత నీట్గా చేంజ్ అయిపోయిందో. నెక్స్ట్ మనం ఏం లేదు, ఈ కర్వ్స్ అనేది షార్ప్గా చూసారు, అది కర్వ్గా చేంజ్ చేసామంటే సరిపోతుంది. నెక్స్ట్ హోవర్ ఎఫెక్ట్ పెట్టేసామంటే హోమ్ పేజ్ అనేది కంప్లీట్గా డిజైన్ చేసినట్లే. ఓకేనా. నెక్స్ట్ మనం బార్డర్ రేడియస్ వచ్చేసి నేను 22 px. ఓకే, రీఫ్రెష్ చేద్దాం. చూడండి, నీట్గా మనకి కర్వ్స్ అనేది నీట్గా షార్ప్ షేప్ నుంచి ఇప్పుడు రౌండ్ షేప్లోకి అయితే వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం హోవర్ ఎఫెక్ట్ని అయితే పెట్టేద్దాం. హోవర్ ఎఫెక్ట్ ఎందుకు, ఎప్పుడైతే మనం ఆ కజర్ని ఆ బటన్ మీదకి తీసుకెళ్తామో హ్యాండ్ షేప్లోకి చేంజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ షేప్లోకి అయితే చేంజ్ అవ్వాలి, అంటే బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు BTNని హోవర్ చేసినప్పుడు నాకు కలర్ అనేది అంటే టెక్స్ట్ కలర్ అనేది వైట్లోకి చేంజ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్లోకి అయితే చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా కర్జర్ అనేది పాయింటర్లోకి రావాలి. పాయింటర్ అంటే ఏం లేదు, జస్ట్ హ్యాండ్ సింబల్లోకి. ఇప్పుడు చూద్దాం. చూడండి, రీఫ్రెష్ చేయకముందు చూడండి ఎలాంటి చేంజెస్ అయితే లేదు. ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్లోకి చేంజ్ అయింది. నెక్స్ట్ ఎప్పుడైతే మనం బటన్ని క్లిక్ చేయడానికి ట్రై చేస్తున్నామో, బటన్ మీద హోవర్ చేస్తున్నామో అప్పుడు మనకి ఆ టెక్స్ట్ అనేది వైట్ కలర్లోకి చేంజ్ అయ్యి
ఆ బ్యాక్గ్రౌండ్ అనేది బటన్ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఈజీగా ఇప్పుడు మనం హోమ్ పేజ్ని అయితే డిజైన్ చేసాం. జస్ట్ మనం ఏం చేసాం, ఏమి చేయలేదు, జస్ట్ ఒక డివ్ క్లాస్ నేమ్ వచ్చేసి బటన్ పెట్టేసాం. నెక్స్ట్ ఒక లింక్ పెట్టేసాం. లింక్లోకి వచ్చేసి ఇప్పుడు బటన్ ట్యాగ్ను ఓపెన్ చేసి మళ్ళీ దానికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చాం BTN అనేసి. ఇప్పుడు టెక్స్ట్ ఏం పెట్టాం, ఇక్కడ స్టార్ట్ షాపింగ్ అనేసి ఒక టెక్స్ట్ని అయితే పెట్టేసాం. ఓకేనా, నెక్స్ట్ మనం ఒక్కొక్క దానికి మనం సపరేట్గా స్టైలింగ్ అనేది చేసుకుంటూ వచ్చేసాం. అంతే, చూడండి ఏం లేదు, జస్ట్ బటన్ సెలెక్ట్ చేసుకున్నాం, మార్జిన్ టాప్ నుంచి ఎంత కావాలి, లెఫ్ట్ నుంచి ఎంత కావాలి. నెక్స్ట్ సపరేట్గా ఇప్పుడు బటన్కి సపరేట్గా స్టైలింగ్ అప్లై చేసాం. ప్యాడింగ్, బోర్డర్ రేడియస్, బ్యాక్గ్రౌండ్ కలరు, నెక్స్ట్ హోవర్ చేసినప్పుడు ఎలా ఉండాలి, అంతే. ఈ విధంగా మనం ఈజీగా ఫ్యూ లైన్స్ ఆఫ్ CSS కోడ్ని యూస్ చేసుకునేసి ఈ విధంగా మనం వెబ్సైట్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం హోమ్ పేజ్ని అయితే క్రియేట్ చేసాం. నెక్స్ట్ మాడ్యూల్లో మనం నెక్స్ట్ ఈ స్టార్ట్ షాపింగ్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఈ మెనూ పేజ్కి వచ్చేలా అయితే మనం క్రియేట్ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఆపై మాడ్యూల్లో ఈ సపరేట్గా ఈ 4 కార్డ్స్లో ఏ ఇండివిజువల్ కార్డ్ మీద క్లిక్ చేసినా దానికి సంబంధించిన వెబ్ పేజ్లోకి రీడైరెక్ట్ అవ్వడం ఎలా అనేసి మనం అయితే చూద్దాం. ఓకేనా, బ్యాక్ ఏం లేదు. నెక్స్ట్ కూడా మనం ఏం చేయబోతున్నామంటే జస్ట్ hrefరెన్స్లో మెనూ page.html అనేసి లింక్ ఇచ్చేసి ఆ మెనూ page.html వెబ్ పేజ్ పైన సపరేట్గా ఒక మన వెబ్ పేజ్ క్రియేట్ చేసుకునేసి దీనికి ఇక్కడ లింక్ అయితే ఇచ్చేసామంటే సరిపోతుంది. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసేయండి. ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో నుంచి వస్తూనే ఉండబోతున్నాయి. ఓకేనా, అంతవరకు మీరు స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్.